నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సిగ్మెంట్స్లో ఈసారి గెలుపు ఎవరిది? అందరి దృష్టి అటువైపే. సో ఎర్రగొండపాలెం వెళ్దాం. ఎర్రగొండపాలెం రాజకీయ చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు ఏంటి, గతంలో ఎవరు గెలిచారు, ఇప్పుడు ఎవరు అభ్యర్థులుగా ఉన్నారు, ఓసారి పరిశీలిద్దాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఇక్కడ ఉన్న మండలాలు ఎర్రగొండపాలెం, పెద ఆరవీడు, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,04,437 కాగా స్త్రీలు 1,01,083 మంది, ట్రాన్స్జెండర్లు 1. మొత్తం ఓట్ల సంఖ్య 2,05,521. ఇక రాజకీయ సామాజిక చరిత్రలోకి వెళితే 1978లో కంబం రద్దు, 2009లో తిరిగి ఎర్రగొండపాలెంగా ఏర్పాటు. ఇక కాంగ్రెస్ 10 సార్లు, తెలుగుదేశం వైసీపీ 2 సార్లు గెలిచిన నియోజకవర్గం ఇది. 9 మంది రెడ్లు, 2 బలిజలు, 1 కమ్మ ఇక్కడ విజయాన్ని సాధించారు. 1962లో గెలిచిన పూల సుబ్బయ్య పేరు మీదనే వెలిగొండ ప్రాజెక్టు, 2009, 2019లో మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కూడా. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే రెడ్డి 21%, ఎస్సీ 18%, యాదవ్ 11%, వైశ్య 9%, ముస్లిం 8%, బలిజ 8%, ఇతర కులాలు 25% ఓటర్లుగా ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాలమర్తి డేవిడ్ రాజుకు 85,774 ఓట్లు రాగా, బోదాల అజితారావు ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 66,703 ఓట్లు పోలేని 19,071 ఓట్లతో వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. 2019లో ఏం జరిగింది? 2019లో ఇక్కడి నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందారు. ఈసారి ఆదిమూలపు సురేష్. మరొకసారి అజితారావుకి ఇక్కడ అవకాశం ఇచ్చినా ఆమె ఓటమి పాలయ్యారు. ఆదిమూలపు సురేష్కి వచ్చిన ఓట్లు 99,408 కాగా, అజితారావుకు 67,776 ఓట్లు పోలేని 31,632 ఓట్లతో మరొకసారి వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. మరి ఈసారి బరిలో ఎవరున్నారు? చాలా వినూత్నంగా ఈసారి ఈ నియోజకవర్గంలో మనం చూడబోతున్నాం. ఇక ఈసారి ఎవరు బరిలో ఉన్నారు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉన్న అభ్యర్థులు ఓసారి పరిశీలిద్దాం. ఈసారి కొత్త అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బరిలో ఉంచారు. తాటిపత్తి చంద్రశేఖర్కు ఆయన టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థిని మార్చింది. గూడూరు ఎరిక్షన్ బాబును ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే తాటిపత్రి చంద్రశేఖర్, సొంత ఊరు ఒంగోలు సమీపంలోని సింగరాయకొండ, విద్యావంతుడు, బిల్డర్, వ్యాపారి, హెచ్ఎస్సి సంస్థల అధిపతి, విస్తృతంగా సేవా కార్యక్రమాల నిర్వహణ, ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జిగా నియామకం, టిక్కెట్ ప్రకటన. అనూహ్యంగా తాటిపత్రి చంద్రశేఖర్కి ఇక్కడ టిక్కెట్ వచ్చింది. ఇక ఆయన మీద పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి 2017లో లిడ్ క్యాప్ చైర్మన్గా నియామకం, కనిగిరి నుంచి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా పంపిన టీడీపీ మొదట్లో స్థానికంగా కొంతమంది నాయకుల సహాయ నిరాకరణ అతనికి మైనస్గా మారే ఛాన్స్ ఉంది. మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలుగొండ పూర్తి లాంటి హామీలతో ఆయన ప్రచారంలో ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అన్నది చాలా ప్లస్ పాయింట్గా ఈ నియోజకవర్గంలో మారనుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన భార్య భాగ్యసీమ చౌదరి ప్రచారం కూడా ఆయనకు ప్లస్ కానుంది. ఇది వైసీపీ సిట్టింగ్ సీటు కావడం కూడా సానుకూల అంశాలుగా చంద్రశేఖర్కి కలిసొచ్చే విధంగా ఉంటుందని చెప్పి ఆ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక టీడీపీ వరుసగా 5 సార్లు ఓడిన స్థానంలో పోటీ చేయడం మైనస్, వెలిగొండ ప్రాజెక్టు ఫలాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదన్న విమర్శ, మార్కాపురం జిల్లా ఏర్పాటు హామీతో ప్రచారం టీడీపీకి ప్లస్ అంటూ వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి ఓటు అయిపోతున్నారు? మరి కొత్తగా వచ్చిన తాటిపత్రి చంద్రశేఖర్ యువకుడు, చురుగ్గా జనాల్లో ప్రచారాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన్ని అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఇప్పటికే సిట్టింగ్ స్థానం కావడంతో ఈసారి చంద్రశేఖర్ ఇక్కడి నుంచి విజయాన్ని సాధిస్తారు అన్నది ఇక్కడ ప్రాంత ప్రజల టాక్. చూద్దాం మరి ఎర్రగొండపాలెంలో ఈసారి విజేతలు ఎవరు?